మరి దినం స్పష్టంగా దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మరి 18వ లేఖనము ద్వారా పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, నా డాడీ, ఈ ఉదయకాల సమయంలో నాయన మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా, ఇదిగో మీ పాదాలు మోస్తున్నటువంటి ఈ యొక్క సేవకుడును మీ నోటి బురగా పనిముట్టుగా మీ పాత్రగా మాత్రమే వాడుకోండి ప్రభా. అయ్యా, మాట్లాడుచున్నది నేనే, కానీ మాట్లాడించుచున్నది మీరు. అట్టి మాటలు, నీతివంతమైనటువంటి మాటలు మా అందరి హృదయములలో నీరు గట్టి ఫలింపచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఈ దినమున మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఎప్పుడు ఎలా తేజరిల్లుతారు? బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు ఎప్పుడు ఎలా తేజరిల్లుతారు? ఒక్క సమాధానం చెప్పగలరా? సమాధానం ఇంతన్నా. మరి దేవుడు చెప్తున్నాడు, దేవుడే మాట్లాడాడు ఇప్పుడు మీతో, నేను కాదు మాట్లాడింది, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతులు తేజరిల్లుతారు. ఎవరు తేజరిల్లుతారు? నీతిమంతులు తేజరిల్లుతారు. మరి ఎప్పుడు తేజరిల్లుతారు? ఎలా తేజరిల్లుతారు? మరి ఎప్పుడు అనేది అటు పక్కన పెడితే ఎలా తేజరిల్లుతారు చూద్దాం. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు. ఎలా తేజరిల్లుతారు? పట్ట పగలు కలుగు వరకు వేకువ వెలుగు తేజరిల్లుతుందంట. ఎప్పుడన్నా చూసారే వేకువ వెలుగునమ్మా? చూసారా మీరు ఎప్పుడైనా? చూడలేదు కదా. వేకువన ఒక వెలుగు పుడుతుంది. ఆ వెలుగు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎలా పట్ట పగలుగా ఉందో అలాగే ఉంటుందంట ఆ వెలుగు చూడగలిగిన వాడు నీతిమంతుడు. ఎవరు చూస్తుంటారో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వెలుగుతో ఈ లోకంలో తేజరిల్లుతారంట వాళ్ళు. మరి వారు ఎవరని చెప్పాడు? నీతిమంతులు అంటున్నాడు. మరి ఎప్పుడు తేజరిల్లుతారు? హల్లెలూయా. ఎప్పుడు తేజరిల్లుతారు? ఏమ్మా చెప్పరా? ఎప్పుడు తేజరిల్లుతారు? ఎప్పుడు తేజరిల్లుతారు? తెలీదా? ఎప్పుడు తేజరిల్లుతారు అంటే, ఎప్పుడైతే ప్రభువును స్థిరముగా విశ్వాసం ఉంచుతావో, దేవుని పక్షముగా నువ్వు స్థిరమైన విశ్వాసమును కలిగి ఉంటావో, అట్టి వారు నీతిమంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తేజరిల్లుతారు? ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు? స్థిరమైన విశ్వాసము ప్రభువులో ఉండాలి. నువ్వు అస్థిరమైన విశ్వాసముతో ఉంటే నువ్వు తేజరిల్లవు, వృద్ధి చెందవు. స్థిరమైన విశ్వాసమును కలిగి, అప్పుడు ఎప్పుడైతే నువ్వు స్థిరమైన విశ్వాసమును కలిగి ఉంటావో ఖచ్చితంగా నీతిమంతురాలువే. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడివే. ఎలా సార్ ఇలా చెప్తున్నారు? మీరు చదివిన వాక్యంలోనే ఉంది, కీర్తనల గ్రంథంలో 5 చదివించాడు. ఏందబ్బా ఈయన? 5 లేఖనాలే ఉన్నాయి, చాలా బలమైన లేఖనములు అవి, తెలుసా? ఫస్ట్ వాక్యం చూడండి మీరు,
మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వాక్యమే యెహోవా యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి వాడే కదా. అంటే అతిథిగా ఆయన గుడారంలో ఎవ్వరూ నివసించలేరు. అతిథిగా అంటే ఇప్పుడే చెప్పే అస్థిరమైనటువంటి విశ్వాసము, అస్థిరమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేయగలడు? ఇక్కడ ఉండలేడు. స్థిరమైన విశ్వాసం ఎవరు? దేవుని మీద స్థిరమైన విశ్వాసం ఉంచగలిగిన వాడే నీతిమంతుడు. మరి అస్థిరమైన విశ్వాసం కలిగిన వాడు ఆయన గుడారంలో ఉండగలడా? సరే, ఇంతసేపు అయినా కూర్చోగలడా? కూర్చోలేడు. మరి ఎందుకమ్మా? మన చిన్న మాట ఒకటి చెప్తాను మీకు. మన ఇంటికి అతిథి వచ్చాడు, ఎంతసేపు ఉంటాడమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఉంటాడు, లేదా రెండో రోజు ఉంటాడు. సరే, రెండో రోజు, మూడో రోజుకి తాపా కట్టుకొని వెళ్ళిపోతాడు. స్థిరంగా ఉంటాడా? స్థిరంగా ఉంటాడా? నీ ఇంటిలో స్థిరమాగా ఉండగలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఒకరు, ఆ ఒక్కరే ప్రభువైన యేసుక్రీస్తు వారే. కొట్టో చప్పట్లో. నీ ఇంటిలో ఉండగలిగిన వాడు, స్థిరముగా ఉండగలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నువ్వు విశ్వసించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నువ్వు విశ్వసించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీ ఇంటిలో స్థిరముగా ఉండగలడు. అతిథిగా ఉండి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. అతిథిగా ఉండి వెళ్ళిపోయేవాడా కాదు ఆయన. నీ స్థిర విశ్వాసమును బట్టి నీ ఇంటిలో కాపురం ఉండడానికి ఆయన స్థిరంగా ఉన్నాడు. మరి నువ్వు ఉన్నావా నీ ఇంటిలో కాపురం ఉంచుకోవడానికి? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? సర్వసార్వత్రిక సంఘములలో నీ విశ్వాసులారా ఆలోచించమని దేవుడు అంటున్నాడు ఏడు దినమున. మరి ఆయన గుడారంలోకి వచ్చే వాళ్ళు కూడా అతిథిగా ఉండేవాళ్ళు ఎవరంటే అస్థిరమైన విశ్వాసులు. ఈరోజు వస్తారు, రేపు రారు. ఎల్లుండి వస్తారు, రేపు ఆదివారం ఇంకా రారు. అలాంటి వాళ్ళు ఎవరు అంటారు? అతిథులు వాళ్ళు. స్థిరమైన విశ్వాసులు ఆయన మందిరంలో నివాసం ఉంటారు. వారే నీతిమంతులు, యథార్థవంతులు. వారు నీతిమంతులు, యథార్థవంతులు. మరి చూద్దామా, ఒక చిన్న నీతిమంతుడిని చూద్దాం. చిన్న నీతిమంతుడే పాపం ఆయన. చూద్దామా? అబ్రహాం గారు చిన్న నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకందరకు నవ్వు పుట్టించవచ్చేమో. నేను ఎందుకంటున్నానంటే మానవులలో అతడు చాలా చిన్నవాడుగానే కనబడుతున్నాడు, విశ్వాసంలో కూడా. ఎందుకంటే మన విశ్వాసం అంత ఎత్తు లేదు కదా. మనకు ఆయన ఎలా కనబడతాడు చెప్పండి? చిన్నవాడుగానే కనబడతాడు. ఆ నీతిమంతుడు చిన్న నీతిమంతుడుగానే కనబడుతున్నాడు ఈ దినమున. ఆ నీతిమంతుడు ఎంత గొప్ప నీతిమంతుడో ప్రభువులు వారికి తెలుసు, నరులకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాం గారిని మనం చూద్దాం. ఎలా ఆయన విశ్వాసం ఎలా ఉన్నది, ఆయన యొక్క నమ్మకం ఎలా ఉన్నది ప్రభువులో చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 1 నుండి 2 వరకు చదవండి. ఆదికాండము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనము వచ్చి అబ్రామా భయపడకము నేను నీకు కేడమును నీకు బహుమానము అత్యధిక మగునని చెప్పెను, అత్యధిక బలమని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నాకు ఏమి ఇచ్చినని, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అబ్రహాం గారు చాలా నీతిమంతుడు. ఎందుకు అలాగా అన్నాడంటే ఆయనకున్నటువంటి విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా ఎంచబడెను.
ఆ నీతిమంతునికి వారసుడుగా అబ్రహాము గారు తీర్చబడెను అని వాక్యం సెలవిస్తుంది. ఏ నీతిమంతునికి వారసుడు? హల్లెలూయా. ఏ నీతిమంతునికి వారసుడు? అబ్రహాము. యేసు అనే నీతిమంతుడికి అబ్రహాము వారసుడు. ఆ వారసునికి వారసుడు అబ్రహాము. అబ్రహాముకు వారసులు ఎవరు ఇప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు వారసులు ఎవరు? కొట్టండి చప్పట్లో. మనమందరం విశ్వాసులందరూ, సర్వ విశ్వాసులు, సర్వ సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా అబ్రహాముకు వారసుడు. వారసుడు. ఎట్టి లోటు లేదు ఇందులో. అంటే అట్టి విశ్వాసికైనటువంటి నీతిమంతునికి వారసులమైనటువంటి మనము మరి అబ్రహాము యొక్క నీతిని కలిగి ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్టి అబ్రహాముకు ఉన్నటువంటి నీతిని, మరి ఆ నీతికి మనకు వారసులుగా కరెక్ట్గా ఉన్నామా లేదా? ఆత్మ పరిశీలన ఎంతైనా అవసరమని దేవుడు అంటాడు. మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటే, మనం మాట్లాడింది కాదు. చూడండి, అతడు ఎంత నీతిమంతుడు కాకపోతే పాదముల దగ్గర పడిపోయి ఉన్నాడు, మోకరిల్లి పడిపోయి ఉన్నాడు అబ్రహాం గారు. అబ్రహామా, నిన్ను ఇసుక రేణువుల కంటే ఎక్కువగా విస్తరింపజేస్తా నీ జనాన్ని. ఇప్పుడు బిడ్డలు ఉన్నారా అబ్రహాంకమ్మా? హల్లెలూయా. బిడ్డలు ఉన్నారా? బిడ్డలు ఉన్నారా? అప్పటికి లేరు. వయసు ఎంతమ్మా? 99 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. సాగిలా పడిపోయినాడు. విస్తారమైన డబ్బు ఉంది, ధనం ఉంది, బంగారు ఉంది, వెండి ఉంది, పట్టజాలని సేవకులు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక చెప్పనే అవసరం లేదు. ఎటు చూసినా ఆస్తే. అయినా అయ్యా, ఆశ లేని ఈ ప్రాణానికి ఎందుకయ్యా నువ్వు ఆశ కలిగిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తెలియని నర్మ గర్భమైన మాటతో ప్రభువుల వారిని అడుగుతున్నాడు, నాకేముందని నువ్వు విస్తారంగా ఆశీర్వదిస్తావు? బిడ్డలు ఉన్నారా? మరి సాగిలపడినటువంటి అబ్రహాం అనుకుంటున్నటువంటి మాట ఎక్కడ అనుకుంటున్నాడు? హృదయంలో అనుకుంటున్నాడు. నేను నీతిమంతుడనో కాదో నాకు తెలియదు, విశ్వాసినో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు అంటున్నటువంటి, నేను వింటున్నటువంటి ఈ మాటను బట్టి నవ్వు పుడతా ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వు పుడతా ఉంది. బిడ్డలు లేని నన్ను ఏ రీతిగా ఆశీర్వదిస్తావు? అత్యధిక జనాంగముగా ఈ లోకంలో ఇసుక రేణువుల వలె ఏర్పాటు చేస్తానంటున్నావే, ఇక్కడ బిడ్డలే లేరు, గొడ్డులు తప్ప కనబడ్డా, పశువులు తప్ప ఏం కనబడడం లేదు. ఎటు చూసినా ఆస్తులు కనబడుతున్నాయి, అంతస్తులు కనబడుతున్నాయి, మరి నగలు కనబడుతున్నాయి, వజ్ర వైడ్యూర్యాలు కనబడుతున్నాయి, మందలు కనబడుతున్నాయి. కానీ ఇదిగో ఈ మంద శాదస్తుడికి బిడ్డలు ఎలా వస్తారో ఎలా విస్తరింపజేస్తావయ్యా? ఆలోచించి నవ్వు పడదమ్మా. మీకైతే నవ్వు రాదా? మీకు వస్తుందా? నవ్వు రాదా? చెప్పాలి, వస్తుంది. మరి ఆయన కూడా నవ్వుకున్నాడు. ఆయన కూడా నవ్వుకున్నటువంటి ఆ నీతిమంతుడు 99 సంవత్సరములు వెళ్ళిపోయిన తర్వాత సారాకు కూడా నవ్వు వచ్చింది. మరి మన సారమ్మ కూడా నవ్వుకున్నది. మరి ఆ సారమ్మ నవ్వుకున్నది, మరి అబ్రహాము నవ్వుకున్నాడు. కానీ మరుసటి రాబో ఈ దినమునకు
కుమారుడని ఇస్తానన్నాడు, ఇచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుడు ఒకే ఒక కుమారుడునిచ్చాడు. ఆ కుమారుడు ఇస్సాకుడు. ఇస్సాకు ద్వారా ఇద్దరు, ఆ ఇద్దరిలో ఒకని ద్వారా 13 మంది. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైనటువంటి జనాంగము ఈ భూమిని నింపబడింది. ఈ భూమి నింపబడింది. ఎలా తేజరిల్లిందంటావు? చెప్పండమ్మా మీరు. ఎలా తేజరిల్లింది? అతని యొక్క నీతిని బట్టి, విశ్వాసమును బట్టి తేజరిల్లినటువంటి అబ్రహాము. మరి మనలో అట్టి విశ్వాసం ఉందా? దేవుడు అడుగుతున్నాడు. ఆత్మదేవుడు అడుగుతున్నటువంటి మాట. అట్టి విశ్వాసమును నీవు కలిగి ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? అట్టి విశ్వాసమును మీరు కలిగి ఉన్నారా? సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా? దేవుడు అడుగుతున్నమాట. లేదు. ఎందు వెతికినా కూడా విశ్వాసులు నలుగురు లేకుండా కొట్టివేయబడుతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుందమ్మా, నేను కాదమ్మా. విశ్వాసులు నరులలో లేకుండా కొట్టివేయబడుతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరులలో అంటే భూజనులలో లేకుండా విశ్వాసులు కొట్టివేయబడుతున్నారు. వాళ్ళ విశ్వాసం అవిశ్వాసంగా మారిపోయి దేవుని విశ్వసించలేక, నీతిమంతులుగా ఉండలేక జనుల లెక్కలో నుంచి వాళ్ళు కొట్టివేయబడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బాగా చూసుకోండి, కావాలంటే వాక్యంలోనే మీకు దేవుడు చెప్తున్నాడు. మరి చూడండి, ఇంకొక నీతిమంతురాలను కూడా చూద్దాం మనం. ఆమె చాలా చిన్న నీతిమంతురాలు. ఆమెను కూడా ఒకసారి చూద్దామా. ఎరుకో గోడ మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకోకు ఒకే ద్వారం. ఆ పట్టణమునకు వెళ్ళాలంటే, ఆ యొక్క పట్టణమునకు వెళ్ళాలంటే ఒక ద్వారం నుండే వెళ్ళాలి, వేరే ద్వారములు లేవు. మరి ఆ ద్వారమునకు పైభాగంలో ఒక గోడ పక్కన ఒక ఇల్లు కట్టుకున్నది సిస్టర్ రాహాబు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎలాంటిదంటే, ఎప్పుడు చూసిన ఆమెకి వీటిలను ఆకర్షించాలి, బాగా అలంకరించుకుంటుంది. ఆమె ఎరుకో గోడ ఎక్కి ఆ గోడ మీద ఉన్నటువంటి తన ఇంటి గుమ్మం ముందు కూర్చుంటుంది. పొచ్చిపోయే వాళ్ళను ఆమె ఆకర్షిస్తుంది. దేనికోసం? డబ్బు కోసము, ఐశ్వర్యము కోసము, ఆస్తి కోసము ఆమె చేసినటువంటి పని అది. మరి ఆమె ఎటువంటి విశ్వాసరాలు అయిపోయిందో తెలుసా? ఆమె ఒక వేశ్య. రాహాబు ఒక వేశ్యగా ఉన్నటువంటి రాహాబును మరి చూడండి, నీతిమంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నీతిమంతురాలుగా బిడ్డను మార్చేశాడు. వేగుల వారు రావడం, ఆమె చరిత్ర విన్నది. యేసుక్రీస్తు యొక్క చరిత్ర విన్నది, ప్రభు యొక్క చరిత్ర విన్నది. ఎర్ర సముద్రమును పాయలుగా చేసినది మీ దేవుడే కదా. వేగుల వారితో మాట్లాడింది. మీ దేవుడే కదా, అవునా కదా? మీ దేవుడే. మరి బండ నుండి నీళ్లు రప్పించినది మీ దేవుడే కదా. అనేకమైన అద్భుతమైన కార్యములను విన్నది, అంతే, చూడలేదు. ఎప్పుడైతే వేగుల వారు వారి గడపలోనికి అడుగు పెట్టారో, ఆమె వారికి కూర్చోబెట్టుకొని వారితో అనేకమైన మాటలు మాట్లాడగా, అవును మరి అయ్యా, మీరు ఈ పట్టణమును ఆక్రమించుకుంటారు. హల్లెలూయా. ఎరుకో పట్టణమును ఆక్రమించుకోవడం ఖచ్చితమే. ఎందుకంటే మీ దేవునికి ఆ బలము ఉన్నది. కనుక మీరు వచ్చినప్పుడు, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరా. హల్లెలూయా. మీరు వచ్చు సమయమున నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోరా అన్నది.
అలాగైతే దొమ్మ ఇదిగో ఆ కిటికీకి ఒక ఎర్ర నూలు కట్టి కిందకు వదులు చాలు. మరి వేగులో వారిని దాచిపెట్టింది, చావుకు కూడా భయపడలేదు. యెరికో యొక్క సైన్యము ఎక్కడ నన్ను చంపేస్తారని భయపడలేదు. చావుకు తెగించినటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. వేశ్యగా కాదు, ఇక్కడ చావుకు తెగించినటువంటి స్త్రీ, నీతికి తెగించినటువంటి స్త్రీ, విశ్వాసముతో అడుగులు వేసినటువంటి స్త్రీని మనం చూస్తున్నాం ఇక్కడ. ఆమె యొక్క వేశ్య అనే ఆ యొక్క మాట ఎటు పోయిందో, ఎటో వెళ్ళిపోయింది. దేవుని యొక్క విశ్వాసము చేత అతి నీతిమంతురాలుగా తయారైంది. మరి ఆ నీతిమంతురాలు కడుపున బోయోజు పుట్టలేదా? ఆ నీతిమంతురాలు కడుపున బోయోజు పుట్టలేదా? హల్లెలూయా, హల్లెలూయా. మన రూతు యొక్క భర్త. మరి చూడండి, ఆమె నీతిని బట్టి ఎంత నీతిమంతురాలు కాకపోతే చావుకు తెగించింది రాహోబు. చంపేస్తే కూడా పర్లేదు, మీ దేవుని కొరకు నేను చనిపోవడానికి సిద్ధమే. ఎవరు దేవుని కొరకు? అప్పుడు చూసిందామే, చూడలా. మరి ఎరుకో గోడను కూల్చాలంటే ఎవరి తరము కాదు. ఎన్ని బాంబులు పిరంగులు పేల్చినా కూడా కూలనటువంటి గోడలవి. ఇటు 7 రథములు, ఇటు 7 రథములు ఎదురొచ్చినా ఇటు 7 రథములు ఎదురుపోవచ్చు. అటువంటి గోడలంట ఈ దినము కూడా ఉన్నాయి. ఇటు 7 రథములు అంటే 2 చక్రాల రథములు వరుసగా 7 రథాలు నిలబెడితే ఎంత వెడల్పు వస్తుందో చూడండి. మరి ఎదురు 7 రథాలు నిలబెడితే ఎంత వెడల్పు వస్తే ఎంత గోడలు కట్టగలం? హల్లెలూయా. అట్టి గోడలను 7వ రోజు పూర్తిగా కూల్చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టో చప్పట్లో. పూర్తిగా కూల్చేశాడు. ఎవరు? యెహోషువ ద్వారా దేవుడు కూల్చివేశాడు. ఒకరోజు పడుతుంది ఆ గోడ తిరగడానికి. రోజుకు ఒకసారి మాత్రమే తిరగలరు ఆ గోడను. అట్లాంటిది 7వ దినమునంట 7 సార్లు తిరిగారంట. హల్లెలూయా, 7 సార్లు తిరిగారంట. ఎలా తిరిగారు? 7 సార్లు తిరిగారంట. ఒకరోజు పడుతుంది తిరగాలంటే. అలాంటిది 6 దినములు ఒకరోజు తిరగడానికే సరిపోయింది వాళ్ళకి. ఒకరోజు ఒక్క రౌండ్ తిరగడానికి. 7వ రోజు 7 సార్లు తిరిగారు. ఎంత గొప్ప దేవుడమ్మా! అట్టి నీతిమంతునికి వారసులమ్మ మనం. అట్టి నీతిమంతుకి వారసులం మనము, నీతిమంతునికి. మరి మన నీతి ఏమవుతున్నదో, మన విశ్వాసం ఏమవుతున్నదో, ఆ విశ్వాసం ఎందుకు విశ్వాసులు నరులలో లేకుండా కొట్టివేయబడుతున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా అంటున్నాడు దేవుడు. ప్రియులారా అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడమ్మా. మరి చూడండి, మరి అట్టి నీతిమంతురాలు, మరి స్త్రీలో మాణిక్యం అయిపోయింది ఆమె. ఆమె స్త్రీలో మాణిక్యం అయిపోయింది ఆమె. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నీతిమంతురాలుగా తీర్చబడిందో చూడండి. మరి దేవుడు చేసినటువంటి కార్యములు మనం చూస్తున్నాము, చూడబోతూ ఉన్నాం, చూస్తున్నాము, చూడబోతున్నాం. ఆయన కార్యములు చూసిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో సుదీర్ఘంగా లిఖింపబడినటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. కానీ అనుదినము మనం బైబిల్ గ్రంథము చదువుతూనే ఉన్నాము. ఎప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది? ఎప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది? ఆలోచించండి. దేవుడు అంటున్నాడమ్మా, ఎన్నాళ్ళు బ్రతుకుతున్నాము అనేది కాదమ్మా, ఆ బ్రతుక్కి ఒక అర్థము ఉండాలి. ఎన్నాళ్ళు బ్రతుకుతున్నామనేది ముఖ్యము కాదు, ప్రాముఖ్యము కాదు. మనము మన బ్రతుకుకు ఒక సార్థకత ఉండాలి. ఒక సార్థకత ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక సార్థకత ఉండాలి అని దేవుడు అంటున్నాడు. మరి చూడండి, దేవుడు అంటున్నాడు ఒక విషయంలో స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు ఒక వ్యక్తి ద్వారా.
నేను చచ్చిన కుక్క లాంటి వాడిని అని అంటాడు. ఎంత విశ్వాసమో చూడండి. నేను ప్రభువా, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని. చచ్చిన కుక్క లాంటి వాడిని అనే పదం ఎక్కడన్నా చదివారమ్మా మీరు? చదివారమ్మా? చదివారా లేదా? మీరు చదవలేదు. మరి ఇప్పుడు చదివిద్దామా? మరి చూడండి, సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 9వ అధ్యాయము 6 మరియు 8 లేఖనములు. సౌలు కుమారుడనైన యోనాతానుకు పుట్టినటువంటి మెఫీబోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన మీ దాసుడనైన నేను ఇక్కడే ఉన్నానయ్యా అన్నాడు. అందుకు దావీదు కాదు, 8 చదువమ్మా. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరితను? ఈ మెఫీబోషేతు ఎవరు తెలుసా? సౌలు యొక్క మనమడు ఎవరంటే, ఆ సౌలు ఎవరు? దావీదుకు మామ, పిల్లనిచ్చిన మామ. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు పిల్లనిచ్చిన మామే అల్లుడిని చంపేయాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో చెప్పాలి మీరే. దావీదు యుద్ధము చేయరాగా దావీదు 10,000 చంపెను, సౌలు 1000 మందిని చంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఇతనికి 4-5 సార్లు వినబడ్డది. ఎవరికి? సౌలుకి. అరే నన్ను మించిపోయాడే, ఈయన వేసేయాలా, ఈడు అల్లుడైతే తర్వాత చూసుకుందాం, ఈయన చంపేయడమే మొదట అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి నిద్రపోయేవాళ్ళు. గట్టిగా కొట్టాలి చప్పట్లు నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. మేల్కొని వాక్యం వింటున్న వాళ్ళు గట్టిగా కొట్టాలి. గట్టిగా గట్టిగా గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ మెఫీబోషేతు యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను సౌలు యొక్క కుమారుడు, అంటే సౌలుకు మనమడు. మరి సౌలు చనిపోగా, యోనాతాను చనిపోగా, ఈ యొక్క మెఫీబోషేతు ఒక మాకీరి ఇంటిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాకీరి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ బిడ్డ. ఆ బిడ్డకు 2 కాళ్ళు లేవమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డకు 2 కాళ్ళు లేవు. ఎవరు చేసిన పాపం అనుకోవాలా? హల్లెలూయా. ఎవరు చేసిన పాపం? తల్లిదండ్రులు చేసిన పాపం తండ్రి చేయలేదమ్మా. తాత చేసినటువంటి పాపము మనమడ మీదకి వచ్చేసింది. ఆస్తి ఎవరికి వస్తుందో తెలుసా? ఆస్తి ఎవరికి వస్తుందో తెలుసా? కుమారునికి అర్హత లేదు, మనవడికి ఆస్తి హక్కులు ఉంటాయి. మరి తాత చేసినటువంటి ఈ పాపం అంతా ఎవరికి వచ్చింది ఆస్తిగా? మెఫీబోషేతుకి 2 కాళ్ళు లేవు, నడవలేడు. మరి దావీదు రాజు అయిన తర్వాత నా బామర్ది యోనాతాను వంశం ఎక్కడైనా ఉందో ఎతకండి అని ఒక ఆర్డర్ వేశాడు. ఎతికిచ్చి మాకీరు ఇంట్లో ఉన్నటువంటి మెఫీబోషేతును పట్టుకొని వచ్చేశారు. ఇప్పటికీ నేరుగా ఆయన సాగిలి పడిపోయాడు.
ఎక్కడ ఈ వంశాన్ని కూడా చంపేస్తాడని గడగడ 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 వణికిపోతున్నాడు. ఎవరు? కాళ్ళు లేని మెషీబోషెతు. మరి సౌలు అన్నాడు, మెషీబోషెతు లేయ్, ఏ దినము నుండి రాజు బల్ల యొద్దనే కూర్చో, నాతో నీవు భోజనము చేస్తూనే ఉంటావు ప్రతి దినము కూడా రాజనగరులు నాతో నా బల్ల యొద్దనే భోజనము చెయ్యి అని చెప్పేశాడు. ఎంత ఆశీర్వాదం అనాలి చూడండి, ఎంతటి ఆశీర్వాదమో చూడండి. తన తండ్రి చేసినటువంటి మంచితనము, హల్లెలూయా, తాత చేసిన మంచితనానికి శరీరాన్ని కోల్పోతే, 2 కాళ్ళు కోల్పోతే, 2 కుంటివాడు, పుట్టుకతోనే కుంటివాడు అయిపోయాడు 2 కాళ్ళు లేకుండా. మరి తండ్రి చేసినటువంటి మంచితనమును బట్టే రాజు సన్నిధిలో బల్ల యొద్దనే భోజనము సిద్ధపరిచాడు. అంతేకాదు, ఎక్కడైతే ఈ యొక్క మెషీబోషెతు ఉన్నాడో ఆ ఇంటి వారిని పిలిపించాడు. షేబా అనే ఒక అతను ఆ ఇంటి అతనిని అప్పుడు దాకా చూస్తున్నది. షేబా, వాళ్ళని పిలువు. అతనికి 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉన్నారు. వీరందరూ కూడా ఈ దినం నుండి మెషీబోషెతు యొక్క పొలములను, సౌలు యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ దినం నుండి మెషీబోషెతుకి ఇచ్చేయండి, మెషీబోషెతుకు ఇచ్చేయండి. ఈ దినం నుండి అతని యొక్క ఆస్తిపాస్తులన్నీ మీరు చూడండి. అంతేకాదు, అతనికి సేవకులుగా మీరందరూ ఉండాలి ఆజ్ఞాపించాడు రాజు. చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా అన్నాడు. మరి నీతి చూడండి, ఎవరు ఆశీర్వదించబడుతున్నారు, ఎవరు తేజరిల్లబడుతున్నారు, ఎలా తేజరిల్లబడుతున్నారు, ఎందుకు తేజరిల్లబడుతున్నారు, ఎప్పుడు తేజరిల్లబడుతున్నారు చూడండి. సమయము, సందర్భము, ఆయా కాలములలో వారికి వారి తగువైన క్రమములో వారు తేజరిల్లబడుతున్నారు. మరి చూడండి, ఎంతమంది నీతిమంతులు ఉన్నారో తెలుసా పరిశుద్ధ గ్రంథంలో? ఎంతమంది నీతిమంతులు లేరు? మనం చూసుకుంటే అందరూ నీతిమంతులే కదా పరిశుద్ధ గ్రంథంలో. ఎంతమంది లేరు? అనీతిమంతులు కూడా చాలామంది ఉన్నా. మరి చూడండి, ఇక్కడ విచిత్రమైనటువంటి సన్నివేశం. సౌలు యొక్క మనవడు రాజుకోటలో చేరాడు. మరి ఇక్కడ మన దావీదు గారి కుమారుడు అబ్షాలోము కూడా ఉన్నాడు, అనీతిమంతుడు. హల్లెలూయా, అనీతిమంతుడు. బిడ్డలు లేరు, వంశమే లేదు అబ్షాలోముకు. తండ్రి మీదే పగబడ్డాడు, తల్లి ఉపపత్నులతోనే శయనించాడు, దరిద్రమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఎవరి మాటలైతే విన్నాడో, అహీతోపేలు యొక్క మాటలు విని, చెప్పుడు మాటలు విని, ఇది దేవుని వాక్యమే అని అహీతోపేలు మాటలు చెప్పడంతో మరి పినతల్లులతోనే ఆయన సాంగత్యం చేయడం వలన పాపం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దావీదును తరుముతున్న కాలంలో, మరి ఆ తరుముతున్నటువంటి ఆ దినములలో దావీదు గారు ఒక మాట చెప్పాడు. 3 బామర్దులను పిలిచి, అలాగే సైన్యాధ్యక్షులను అందరినీ పిలిచి, నా కుమారునికి హాని చేయొద్దు, నా కుమారునికి హాని తలపెట్టవద్దు అంటే చూడండి ఎంత ప్రేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను చేసినటువంటి దుర్మార్గాలను బట్టి కూడా దావీదు గారు ఇంకా కూడా క్షమించమంటున్నాడు. దేవుడు క్షమిస్తాడా? హల్లెలూయా. దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. దావీదును పట్టుకొని చంపేయాలని పరిగెత్తా ఉన్నాడు. ఒక మస్తకి వృక్షానికి తగులుకొనింది ఈయన జుట్టు, రింగులు జుట్టు మనోడిది. అబ్షాలోము అంతగాడు లేడంట, అంత అందగాడు కూడా. ఆయన జుట్టే అద్భుతమైనటువంటి జుట్టు అంట. అయితే ఆ జుట్టుతో ఆయన కట్టుకొని పరిగెత్తా ఉంటే, కంచరగాడిదికి పోతా ఉంటే ఆ జుట్టు తపక్కన తగులుకునేది. దేనికి? పరికి చెట్టుకి
తగులుకునేది దూరిపోతూ ఉంటే. గాడిద వెళ్ళిపోయింది, కంచర గాడిద ఇది ఆడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోవాబు వచ్చాడు. యోవాబు దగ్గరకు ఒక సేవకుడు వచ్చాడు. అయ్యా, ఇదిగో ఫలానా చెట్టు దగ్గర అబ్షాలోము మేలాడుతూ ఉన్నాడు, చంపితే రాజు నన్ను శిక్షిస్తాడని నేను చంపలా. అరే రే పద 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 పదబలు దొరికాడని బాణాలు రెడీ చేసుకుని 3 బాణాలు కొట్టాడు, స్పాట్లో ఎగిరిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దుర్మార్గమైనటువంటి క్రియలతో, అనీతి క్రియలతో పెట్టలేకపోయినటువంటి అబ్షాలోము ఏ దుస్థితికి వెళ్ళిపోయాడు. చూడండి, బిడ్డలు లేరే, బిడ్డలు లేరు. మరి తీసుకుపోయారు, ఒక గోతులో వేశారు, బండలు వేసేసారు, కప్పెట్టేశారు. ఇంకా బతుకున్నాడు అనుకున్నాడు మన దావీదు గారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దుష్టుడి కోసం నువ్వేదిరా ఏడవడం అని దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పడం వల్ల మళ్ళా తిరిగి రాజ్యమును పరిపాలించడానికి సంసిద్ధత దయచేశాడు దేవాతి దేవుడే. మరి చూడండి, నీతిమంతులను చూస్తున్నాం, అనీతిమంతులను చూస్తున్నాం, అవిధేయులను చూస్తున్నాం, అవిశ్వాసులను కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనం మాత్రము మారము. హల్లెలూయా, హల్లెలూయా. మనం మారము, నీతిమంతుల కోవలకు రాము, అవిశ్వాసులుగా ఉంటాము. హల్లెలూయా. అది మీ ఇష్టం, వస్తే రండి, రాకపోతే పోండి. మీరు అతిథులుగానే ఉండండి, మీరు అతిథులుగానే ఆయన మందిరంలో ఉండండి. అతిథులు అంటే అవిశ్వాసులుగానే ఆయన మందిరంలో ఉండండి, అతిథులుగానే ఉండండి, స్థిరమైన విశ్వాసులుగా ఉండొద్దు అని మనము ఉద్దేశపూర్వకంగా అనుకుంటున్నాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదమ్మా, అది కాదు. మరి చూడండి, దావీదు యొక్క పరిపాలనకు అడ్డు తగిలినటువంటి ముళ్ళ కంప లాంటి వాడిని దేవుడే నరికి వేశాడు, ఆ ముళ్ళ కంపను. అలాగే దేవుని యొక్క మాటలు ఎవరికైతే అడ్డు తగులుతున్న ముళ్ళులాగా భావిస్తారో వాళ్ళను కూడా దేవుడే తెగ నరికేస్తాడు. హల్లెలూయా. దేవుని మాటలు మనకు అడ్డుగా తగులుతున్నాయేమో, మన జీవితాలకి, విశ్వాసుల జీవితాలకు అడ్డుగా తగులుతున్నాయేమో దేవుని మాటలని ఎవరైతే భావిస్తారో వాళ్ళని దేవుడు అడ్డు తప్పించబోతున్నాడు. దేవుడే ఆ ముళ్ళ కంపను నరికి వేస్తాడు. మరి చూడు, అబ్షాలోముని దావీదు యొక్క రాజ్యము ఏలుబాటులో ఎక్కడ అడ్డు తగిలిడాడో అక్కడ ముళ్ళ కంపకు తగిలిచ్చి నరికేశాడు. మరి అంతేకాదు, ఈ అహితోఫెలు ఉన్నాడు, ఇది పేలు, ఎప్పుడు గీకేవాడే. పేలు అంటే గీకడం కదా, మన తలలో ఉన్నటువంటి పేలే. గమనుంటాయ్యా, అబ్బో ఎంతమందిలో ఉన్నవాడు గీకాల్సిందే, అవి కుడతా ఉంటాయి, తాగుతూ ఉంటాయి. మరి అలాంటి పేలు లాంటి వాడు ఏం చేశాడో తెలుసా? ఊరి పోసుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా, ఊరి పోసుకొని చచ్చిపోయాడు. మరి మనం తలలో పేలు లాంటి వాళ్ళం కదమ్మా, ప్రభుని యేసుక్రీస్తు కాళ్ళు కింద పురుగు లాంటి వాళ్ళమ్మా, పురుగు లాంటి వాళ్ళం. మనం తలలో పేలుగా ఉండవద్దు. మీరు ప్రభుని యేసుక్రీస్తు యొక్క కాళ్ళ దగ్గర పురుగులాగా జీవించే వాళ్ళమమ్మ, మనం పురుగులాగా జీవించే వాళ్ళం మనం. మరి ఎట్టి జ్ఞానము ఉంది, ఇంకా ఎట్టి జ్ఞానముతో వింటున్నాం, ఎట్టి చెవులతో వింటున్నా, ఏ జ్ఞానంతో మనం గ్రహిస్తూ ఉన్న వాక్యాలని ఆలోచించండి. దేవుడు చెబుతున్న మాట, ఈ దినం నేను లేను, మరి దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఈ దినం ఉంది. దేవుని ప్రేమను బట్టి నేను ఈ దినమున్నా. నీ ప్రేమతో ఏలలో జీవించుచున్నాను, నీ కృపతోనే నేలలో కనబడుతూ ఉన్నాను. నీ ప్రేమతో ఏలలో జీవించుచున్నాను, నీ కృపతోనే
ఎలలో కనబడుతూ ఉన్నాను. హల్లెలూయా 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 నా యేసయ్యా, హల్లెలూయా 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 నా యేసయ్యా. నీ ప్రేమతో ఎలలోనే జీవించుచున్నాను, నీ కృపతోనే ఎలలో ఎలా కనబడుచూ ఉన్నాను, ఎలలో కనబడుచూ ఉన్నాను. హల్లెలూయా 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 నజరేయుడా, హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మరి నేను అలా ముళ్ళ కంప లాంటి వాడిని అయి ఉంటే నన్ను దేవుడు కొట్టేస్తున్నమ్మా, ఒప్పుకుంటున్నాను నేను. అలాంటి ముళ్ళ కంప లాంటి వాడినే నేను అయ్యుంటే నా దేవుని సేవకు ఎక్కడైనా అడ్డు తగిలి ఉన్నా, మాటలకు అడ్డు తగిలి ఉన్నా, ఆయన ప్రవర్తనకు నేను అడ్డు తగిలి ఉన్నా, నన్ను కొట్టేస్తుండేవాడమ్మా దేవుడు. మీరు నమ్మకపోవచ్చు. మరి దేవుడు అంటున్నటువంటి మాటమ్మా, ఈ జ్ఞానం నా దేవుడిచ్చింది, ఈ తెలివి నా దేవుడిచ్చింది, ఈ యొక్క దేహము నా దేవుడిచ్చిందే, ఇందులో ఉన్న ఆత్మ కూడా నా దేవుడిచ్చిందే. నేనైతే ఏమీ కాను, నేను ఏమీ కాని వాడిని. మరి దేవుడు చెప్తున్నాడు మాట చూడండి, ఏ ప్రమాణమునకు నేను కట్టుబడి ఉన్నానో, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని నాకు బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు కలిగిన ఆ ప్రమాణమునకు నేను కట్టుబడి ఉంటాను అన్నాను. ఈ దినం వరకు నేను కట్టుబడే ఉన్నా. ఆ 3 రోజులు ఉపవాసం నేను ఉండాలి నా దేవుని కొరకు ఉన్నా. మీరే చదివి ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చదవండి, మీరు చదవండి. 15వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 15వ కీర్తనలో చూడండి, 4వ లేఖనం. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నా దేహమునకు నష్టము కలిగిన నా దేవునికి ఇచ్చిన ప్రమాణంతో మాట తప్పలేదమ్మా, నాయన మాట తప్పలేదు. నన్ను అనేక మంది శోధిస్తారు. నువ్వు అన్నం తిను, శరీరాన్ని కాపాడుకో, భద్రపరచుకో, ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితం. ఆరోగ్యం నా దేవుడిచ్చేది రా పిచ్చోడు అనుకుని మనసులో అనుకుంటున్నా. నా ఆరోగ్యం నా దేవుడిచ్చేది, ఈ దేహం నా దేవునిది, ఈ ఆత్మ కూడా నా దేవునిదే. మరి నాకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? బ్రతికిచ్చేది ఎవరు? ప్రభువైన యేసు స్వామి. ప్రభువైన యేసు స్వామి బ్రతికిస్తున్నాడు తప్ప వేరొకరు కాదు కదా. మరి నేను ప్రమాణం తీసుకున్నది నా దేవునితో. ఆ ప్రమాణమునకు ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను కట్టుబడే ఉంటా. నాకు ఎంత నష్టము కలిగినా, ఈ దేహమునకు ఎంత నష్టము కలిగినా నా ప్రభు యొక్క సేవను నిస్వార్థంగా చేస్తాను తప్ప చచ్చే వరకు, నా చివరి ఆయుష్కాల దినం వరకు కూడా నిస్వార్థముగానే చేయాలని ఒక తపన కలిగినటువంటి సేవకుడుగా మీ ముందున్నాడు. మరి దేవుడు చెప్తున్న మాటే. అందుకే ఎంత నష్టము కలిగినను నేను మాట తప్పను. ఎన్ని కోట్లు వస్తాయంటే కూడా నేను లంచం పుచ్చుకోను, నాకు అవసరం లేదు. నీకు ఇన్ని కోట్లు వస్తాయి, ఇదిగో ఈ లంచం పుచ్చుకో అంటే కూడా నాకు అవసరం లేదు. అందుకే దేవుడు స్పష్టంగానే తెలియజేశాడు. కీర్తన 15వ కీర్తనలో మీరు అందరూ కూడా చదివి ఉంటారు. మరి చూడండి, ఎంతో నీతిమంతుడైనటువంటి జెరుబ్బాబేలు యొక్క అరిచేతిలో ఉన్నటువంటి గుండు నూలును చూశాడు ప్రభువైన యేసు స్వామి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ లేఖనం చదవండి. కార్యములు అల్పములైన ఉన్న కాలమున తృణీకరించిన
ధృవీకరింపబడిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో జెరుబ్బాబేలు యొక్క చేతులు గుండు నూలునుట చూచి సంతోషించును. గుండు నూలును చూచి సంతోషించను. హల్లెలూయా, హల్లెలూయా. జెరుబ్బాబేలు యొక్క అరిచేతిలో పెద్ద కొండ ఉంది అనుకుంటున్నా నేను. మీరేమనుకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆడ దానియేలు గారు కూర్చోన్నారు. ఆయన అరిచేతిలో ఒక దారం ఉందనుకో, చూస్తామా? కనబడద్దు నాకు ఇక్కడికే, లేదా పక్కనున్న ఆయన చూస్తాడేమో, అడుకండి. కనబడుతుందా? కనబడదు. మరి కొండ అన్న పెట్టుకోండి వాళ్ళ చేతిలో. మరి ఇక్కడ నీతిమంతుడైనటువంటి జెరుబ్బాబేలు ఎవరు కుమారుడు తెలుసా? షయల్తీయేలు కుమారుడు. షయల్తీయేలు కుమారుడు యొక్క అరిచేతిలో ఉన్నటువంటి గుండు నూలును దేవుడు చూస్తున్నాడు. అందరూ నీతిమంతులే, తేజరిల్లిన వారే. హల్లెలూయా. దేనిని బట్టి తేజరిల్లారు? అబ్రహాము నుండి ఇప్పుడు షయల్తీయేలు వరకు, షయల్తీయేలు నుండి ప్రభువైన యేసు స్వామి వరకు. హల్లెలూయా. ప్రభువైన యేసు స్వామి వరకు కూడా అందరూ నీతిమంతులే. ఎక్కడ నీతి తప్పిన వారు ఎవ్వరూ లేరు. 42 తరముల వరకు. 42 తరములు మనం చూస్తున్నామా? బైబిల్ గ్రంథంలో చూస్తున్నామా లేదా? చూస్తున్నామా లేదా? వీళ్ళందరూ కూడా నీతి తప్పలేదు, యథార్థత తప్పలేదు, స్థిరమైన విశ్వాసమును కలిగి స్థిరమైనటువంటి వారసులుగా ప్రభువైన యేసు క్రీస్తుకు వారసులుగా ఆ క్రీస్తు స్వామిని చివరి వరకు ధ్యానించుచుండగానే ప్రభువైన యేసు స్వామి 42వ తరములో పుట్టేశాడు, లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. కొట్టలా సప్పట్లా ఇష్టంలే. అప్పుడు యేసు స్వామి రావడమే మనకి ఇష్టం లేకపోతే, యేసు స్వామి లోకానికి రావడం ఇష్టం లేకపోతే జనాలకి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం ఫస్ట్లోనే చెప్పాడు, మేము చెప్పే సమాచారం ఎవడు నమ్మడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పు సమాచారమును యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఫస్ట్ వాక్యం చదువునానా. మెర్సీ చదువమ్మా. మేము తెలియజేసిన సమాచారము, మేము తెలియజేసినటువంటి సమాచారము ఎవడు నమ్మెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సేవకుడు తెలియజేసిన సమాచారం కూడా ఎవరు నమ్ముతాడో? హల్లెలూయా. నమ్ముతారా? నమ్మేవాళ్ళు ఎంతమంది? అసలు వినేవాళ్ళు ఎంతమంది? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరు చెప్పరు? అయితే దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసు స్వామి వారు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది, మీకు స్వస్థత కలుగుతుంది, మీకు స్వస్థత కలుగుతుందని ఆర్భాటంగా ప్రకటించిన యెషయా గారు. మరి విన్నామా? అబ్బే వినలేదు. మరి యేసు స్వామి రానే వచ్చాడు, మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆనాడు చెప్పాడు, ఈనాడు నాకు స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను నమ్మా, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి. హల్లెలూయా. అది మీ ఇష్టం, అదే మీ ఇష్టం. దేవుడు అంటున్నాడు, ఎప్పుడు ఎలా 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 తేజరిల్లుతారంటారు? ఏ రీతిగా తేజరిల్లబడుతున్నారు? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా తేజరిల్లింపబడతారు? ఆయన మందిరంలో మీరు స్థిర విశ్వాసులుగా ఉంటే, అతిథులుగా కాదు, అవిశ్వాసులుగా కాదు, ఆ విశ్వాసము చేత ఆయన యొక్క మాటలు మీ హృదయములలో తలంచుకొని మీరు కూడా నీతిమంతులుగా తీర్చబడాలంటే మీలో స్థిర విశ్వాసము కలిగి ఉండాలి. ఆ నీతిమంతునికి వారసులు కాగలిగిన నాడు మీరును తేజరిల్లింపబడతారు, తేజరిల్లుతారు. అంతేగాని మనం విన్నాం, మేము కన్నాం, మేము కంటూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కంటూనే ఉంటాం అంటే చూస్తూనే ఉంటాం. ఇంకొక బాటలో చెప్పాలంటే మేము పాపాన్ని కంటూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 అర్థాలు వస్తాయి దానికి. మరి ఆ రీతిగా ఉంటాం అనుకుంటే అది విశ్వాసులు నా ప్రియులకు దేవుడు అందిస్తున్నటువంటి సమాచారం ఇది. ఆయన యొక్క బిడ్డలకు, వారసులకు ఇస్తున్నటువంటి సమాచారమే ఇది. ఎవరు గ్రహిస్తారో,
ఎవరు గ్రహించరో, ఎవరు వింటాడో, ఎవరు వినరో, అది వారి వారి ఇష్టము, వారి వారి ఇష్టమే. మరి మీ విశ్వాసము మిమ్ములను నీతిమంతులుగా చేసి మీరు ఈ పరిశుద్ధ గ్రంథములో విశ్వాసులు తేజరిల్లినట్లుగా మీరును తేజరిల్లుదురుగాక. ఆమెన్.